ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయానూస్ ఛానల్. ఈరోజు నేను ఒక రైస్ చేస్తున్నానండి. ఏంటో చెప్పుకొని చూద్దాం. ఇవన్నీ చూసేటప్పటికి మీకు అర్థమైంది. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ కొరియాండర్ రైస్, కొత్తిమీర రైస్. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, హోల్ గ్రామ్. కొత్తిమీరని బాగా కడుక్కొని సన్న ఇసుక లేకుండా కడగాలండి. దాన్ని మిక్సీలో వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం పుదీనా కూడా వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి. ఇంకా మనం కారం అనేది విడిగా వేయం కాబట్టి 2 చిల్లీస్ని కట్ చేసేసుకున్నాను. ఆప్షనల్ అండి, అలా వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. నేను అల్లము ఎల్లిపాయ కూడా ఒకసారి మిక్సీలోని వేసేసి మిక్సీ పెట్టి గ్రైండ్ చేశానండి. ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసేసాను. ఇంకా తర్వాత గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం గీ 2 సమానంగా వేసి ఇంకా హోల్ గ్రామ్ వేసేసానండి. అన్నీ వేసేసాను. మసాలా దినుసులు, జీడిపప్పు. ఇంకా అవి బాగా ఫ్రై అవుతాయి, మనకి రెడ్డిష్ కలర్లో వస్తాయి. తర్వాత ఆనియన్స్ కట్ చేసిన క్రష్ చేసేసి దాంట్లో వేసేయాలండి. అవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉండి అప్పుడు ఇంకా టమాటా పీసెస్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి నేను ఈసారి. ఇంకా అవి కూడా వేసేసాను. ఇంకా అవి కూడా బాగా వేగాలండి, మెత్తగా అవుతాయి. ఇంకా మెత్తగా అయిన తర్వాత నేను కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ 2 టీ స్పూన్స్ వేసుకున్నానండి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది అని చెప్పి ఇంకా 2 కూడా బాగా కలిపానండి. కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేస్తానని చెప్పే కదండి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో. దేంట్లో చిటికెడు పసుపు వేసేసాను. తర్వాత మనం మెత్తగా ఫైన్ పేస్ట్లా తయారు చేసినటువంటి కొత్తిమీర పేస్ట్ని వేసేసాను. ఇంకా లాస్ట్లో దాంట్లో వాటర్ వేసేసి కొంచెం కలిపి ఒక్క 3 మినిట్స్ గ్యాస్ మీద కొంచెం ఉడికినిచ్చినాక తగినంత ఉప్పు, రైస్కి సరిపడా ఉప్పు, దాంట్లో మనం వేసిన వాటర్కి, ఆ మసాలా దినుసులకి మొత్తం కలిగేలాగా ఒకసారి గరిటె పెట్టి మొత్తం తిప్పానండి. తిప్పి ఒక 3 మినిట్స్ ఉండినాక ఎసురు వాటర్ పోసాను కదా, ఆ ఎసురు వాటర్ బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇంకా బియ్యం వేసానండి. రైస్ మనం ముందుగానే కడిగినటువంటి రైస్ని వేసేసి ఒక 3 మినిట్స్ గరిటె పెట్టి మొత్తం తిప్పాలండి. అన్నీ దాని రైస్కి కలిసే విధముగా మనం వేసినటువంటి ఐటమ్స్ అన్నీ కలిసే విధంగా గరిటె పెట్టి 2 సార్లు తిప్పి ఇంకా దానిపైన గార్నిష్కి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసానండి. దాంట్లో వేసేసి లిడ్ పెట్టేశాను. ఇంకా 5 మినిట్స్ ఆగాక కుక్కర్ ఆన్ చేసి ఇంకా రైతాకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పెరుగు, ఆనియన్ పీసెస్, చిటికెడు ఉప్పు, చిటికెడు కొత్తిమీర, పుదీనా వేసినటువంటి 4 ఆకులు అన్నీ వేసేసి మెత్తగా కలగలపాలండి గరిటెతోటి. ఉప్పుని, కోరియాండర్ లీవ్స్ అవన్నీ కలిసే విధంగా గరిటె పెట్టి తిప్పానండి మెత్తగా. ఇంకా దాంట్లోకి మనకు కావాల్సినటువంటి ఆనియన్ పీసెస్, లెమన్ పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఇంకా కుక్కర్ విజిల్ ఆపేసానండి. 3 విజిల్స్ వచ్చినాక చూడండి వస్తుంది కొత్తిమీర రైస్. గుమ్మగుమ్మలాడే కొత్తిమీర రైస్ అండి. చాలా బాగుందండి. అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే అసలు ఫస్ట్ టైం అండి నేను ఇది ప్రిపేర్ చేయటం. చాలా బాగుంది అసలు. కొత్తిమీరతో రైస్ చేస్తే ఎలా ఉంటుందా అని చూడటమే కానీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఈరోజు ప్రిపేర్ చేసుకొని తిన్నామండి. ఎంత బాగుందో తెలుసా. ఇంకా నేను అసలు ఆగలేక వెమ్మటినే గ్యాస్ కట్టేసిన వెమ్మటినే నేను ఇంకెమ్మటినే స్పూన్ తీసేసుకొని తినేసానండి. సూపర్ ఉంది టేస్ట్. అదిగో చూడండి, టేస్ట్ వాజ్ సూపర్. కొరియాండర్ లీవ్స్ కర్రీ ఫుడ్. ఇంకా నేను సర్వ్ చేసుకోవడానికి హాట్ బాక్స్లోకి మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా లంచ్కి రెడీ అవుతున్నామండి. కొత్తిమీర రైస్. బాయ్.